బైబిల్ గ్రంథమును తెరిచి లూకాసు వార్త రెండవ అధ్యాయము 16 వచనాన్ని మనము చదువుకుందాం. 15-16 వచనాలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రములు యేసయ్య, స్తోత్రములు నాయన. మా ప్రియుడు అయిన మా యేసయ్య, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. గడిచిన వారమంతయు నాయన అయ్యా నీ కాపుదలలో మమ్మలను భద్రపరచు ప్రభు. మమ్మలను కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ దినము నాయన నీ సర్వశక్తి కలిగిన మాటలు నాయన నీవు మాతో మాట్లాడి నీవు మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ నాయన నీ శక్తి చేత, నీ బలము చేత, బలమైన నీ వాక్యము చేత మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపకు మమ్మలను సమర్పించుకుంటూ నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ మాటల్లో నుంచి ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అని అంటే, ఈరోజు దేవుడు మనలను తన సన్నిధికి నడిపించునుగాక. దేవుడే తన సన్నిధికి ఆయన నడిపించునుగాక. మనము గత వారము ఏమి ధ్యానం చేసుకుంటున్నామంటే, క్రిస్మస్ చేసే మేలులను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఏం ధ్యానం చేసుకుంటున్నాము? క్రిస్మస్ చేసేటటువంటి మేలులు. పోయిన వారము మనము దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన భయములో నుండి మనలను విడిపించి ఆయన మనకు తోడుగా ఉండి మనలను ధైర్యపరచటానికే ఆయన ఈ లోకమునకు వచ్చాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. రెండవది, ఈరోజు మనము ఏం ధ్యానం చేసుకుంటున్నామంటే, దేవుడు తన బిడ్డలను తన సన్నిధికి ఆయన నడిపించటానికి, పరిశుద్ధమైన తండ్రి ఇంటికి నడిపించటానికి ఆయన మనలను ఈ పరలోకము నుండి ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. ఇక్కడ చదవబడిన ఈ పాఠ్యభాగంలో మనకేమర్థమవుతుందంటే, గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చింది. గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఇదిగో పలానా బెత్లెహేములో పశువుల తొట్టిలో ఆయన పొత్తిగుడ్డల చేత చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టబడి ఉన్నాడు. ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ విమోచకుడు, ఆయనే మీ సహాయకుడు అని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పారు. ఎందుకు గొర్రెల కాపరులకు దేవదూత చెప్పింది అని అంటే, దేవుడు ఎప్పుడు ఎవరైతే సహాయములో ఉన్నారో, ఎవరైతే ప్రమాదములో ఉన్నారో, నాకేమి కాదు అనుకునే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. నాకేదైనా అవుతాదేమో, నాకేమైనా జరుగుతుందేమో, నాకు దేవుని సహాయము కావాలి అని ఏ ఆలోచన అయితే మానవుల్లో ఉంటుందో ఆ మనిషినే దేవుడు, బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది కదా, నశించుచున్న గొర్రెల యొద్దకే నేను వెళ్ళాను కానీ నేను సురక్షితంగా ఉన్నాను అని అనుకున్న గొర్రెల దగ్గరకి ఆయన వెళ్ళలేదు. నేను బాగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను అని ఆయన చెప్పే వారికి ఆయన తోడుగా లేడు.
ఎవరైతే నశించిపోతున్నారు అని అనుకుంటున్నారో, నాశనములో ఉన్నవారికి దేవుడు ప్రత్యక్షమయ్యి, దేవుడు మనకి ఆయన రక్షించటానికి ఆయన ఉన్నాడు. ఇక్కడ గొర్రెల కాపరులు ఏ పరిస్థితిలో ఉన్నారు అని అంటే, గొర్రెల కాపరులు మరణ నీడలోను, మరణ ఛాయలోను ఆయన వారందరూ మరణ నీడల్లో, మరణ ఛాయల్లో, హల్లెలూయా, వారందరూ ఉన్నారు. మరణ నీడల్లోనూ మరణ ఛాయల్లోనూ ఉన్న వారి యొద్దకు దేవుని దూత వచ్చి, దేవుని దూత వారికి ఏం చెబుతుందంటే, మిమ్మల్ని రక్షించడానికి ఒక శిశువు జన్మించాడు, మిమ్మల్ని రక్షించడానికి ఒక శిశువు పుట్టి ఉన్నాడు. అయితే మీరు ఆ శిశువు దగ్గరికి వెళ్ళండి. ఏం చెబుతున్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి ఆ శిశువు దగ్గరికి. ఎందుకు ఈ గొర్రెల కాపరులను అక్కడికి వెళ్ళమని, దేవుని దగ్గరికి, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే, మానవుని యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మానవుడి యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే, మనం ఆదికాండంలో దేవుడు ఒక చక్కనైన తోటను నిర్మించి, ఒక చక్కనైన ఇల్లును నిర్మించి, ఆయన ఆ తోటలో, ఆ ఇంటిలో సకలము సమృద్ధిగా అక్కడ ఏర్పాటు చేసి, ఆ మనిషిని అక్కడ పెట్టి, మీరు సురక్షితంగా నివసించండి, ప్రమాదము లేని స్థలం ఇది, క్షేమకరమైన స్థలం ఇది, సమృద్ధికరమైన స్థలం ఇది, మీరు ఏమి చెమటొచ్చాల్సిన పని లేదు, కష్టపడవలసిన పని లేదు, మీకు కడుపు నిండా సమృద్ధి అయిన ఆహారము కలిగిన స్థలం ఇది. అయితే ఈ స్థలములో మీరు సురక్షితముగా ఉంటారు అన్నట్టుగా ఆదామును ఏదేని తోటలో పెట్టి, ప్రతిరోజు ఆదాముతో దేవుడు కోరుకున్నది ఒకటే, సహవాసము. ఆదాముతో మాట్లాడాలి, ఆదాముతో కలిసి నడవాలి, ఆదాముతో కలిసి కూర్చోవాలి, ఆదాముతో కలిసి భోజనము చేయాలి, ఆదాముతో కలిసి 4 ముచ్చట్లు మాట్లాడాలి, ఆదాము చెప్పే ముచ్చట్లు నేను వినాలి అని మానవునితో సహజీవనాన్ని కోరుకున్నాడు దేవుడు. అయితే ఆ మానవునికి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు మాత్రము ఈ చిన్న ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, ఈ పండు మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు మాత్రము మీరు తినవద్దు, ఈ పండు కానీ మీరు తిన్నారా మీరు చచ్చిపోతారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ మానవుడు చెయ్యవద్దన్న పనే ఆజ్ఞ అతిక్రమించి ఆ పండును తిని వారు ఏం తెచ్చుకున్నారయ్యా అంటే, పాపాన్ని తెచ్చుకున్నారు. వారు ఏం తెచ్చుకున్నారయ్యా అంటే, శాపాన్ని తెచ్చుకున్నారు. వారు ఏం తెచ్చుకున్నారయ్యా అంటే, రోగాలను, కష్టాలను, చెమట ఓర్చి పని చేసే పరిస్థితులు తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదండి, దేవుడు అంట ఆదామును ఆ ఏదేని తోట నుండి బయటకు పంపివేశాడు. ఏం చేశారంట? ఏదేని తోట నుంచి బయటకు పంపివేశాడు. ఈ ఆదాముకు చక్కగా 2 కుమారులు పుట్టారండి. 2 కుమారులు పుట్టి వారు పెద్దవారయ్యి, ఒకడేమో గొర్రెలను కాచుకుంటున్నాడు, ఒకడేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ పాపముతో కన్నా జనాంగం ఎలా ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము తెచ్చుకున్న ఆదాము తాను బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా తరతరముల వరకు వస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఆదాము అయితే దేవుని ఆజ్ఞను మీరాడు, ఆదాము అయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. కానీ ఆదాము పిల్లలు ఏం చేశారో తెలుసా? 2 కుమారులు ఒకరోజు దేవుని సన్నిధిలో దేవునికి నైవేద్యము ఇవ్వాలి అని ఆశపడ్డారు, దేవునికి కానుకలు ఇవ్వాలని ఆశపడ్డారు. ఒకడేమో తాను మేపుచున్న గొర్రెలలో నుంచి బలిష్టమైన గొర్రెను తీసుకొని వచ్చి దేవునికి దహన బలిగా అర్పించాడు. మరొకడు పెద్దవాడేమో వాడు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యవసాయములో నుండి కొంత ధాన్యమును తీసుకొని వచ్చి దేవునికి కానుకలుగా అర్పించాడు. 2 దేవునికి అర్పణలు అర్పించారు, కానీ ఒకని అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణము, మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఆ వ్యక్తి దేవునికి ఇచ్చాడు. సనగకుండా, గొనగకుండా, మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు చేయాలి అని అనుకోకుండా మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఒక వ్యక్తి అయితే ఇష్టపూర్వకంగా ఇస్తే, ఒక వ్యక్తి ఇష్టము లేకుండా ఇష్టముతో, అవిశ్వాసముతో దేవునికి ఇచ్చాడు కానుక. దేవుడు దానిని ఇష్టపడాల. దేవుడికి ఎప్పుడు ఇచ్చినా కానీ, ఎంత ఇచ్చినా కానీ ఇష్టపూర్వకంగానే ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వకూడదు. దేవుడు దానిని మెచ్చడు. అందుకు బలవంతంగా ఇచ్చేదానికంటే ఇవ్వకపోవటమే మేలు. అవునంటారా?